అమ్మా అందరికీ వందనాలమ్మా. అందరూ బాగున్నారా? నేను లేకపోయినా మీరు ఎప్పుడు కూడా టిఫిన్ ఇక్కడ ఆగదు. మీరు ప్రతిరోజు రండి, కడుపు నిండా తిని వెళ్ళండి, మా కోసం ప్రార్థన చేయండి. మరి మేము చాలా వందనాలమ్మా. దేవుడు సిద్ధించండి చాలు. అయితే మరి మీటింగ్ పెట్టినప్పుడు మేము మీకు బట్టలు కూడా ఏర్పాటు చేస్తాను. చీరలు కానీ దుప్పట్లు కానీ ఇస్తాను. కంగారు పడద్దు, నేను చెప్తాను మీకు. అమ్మా మీరు సంతోషంగా తిని వెళ్ళండి. ఎవరైనా మీలాంటి వాళ్ళు ఉంటే చెప్పండి, తీసుకుని రండి వాళ్ళని కూడా. ఇలా పాస్టర్ గారు టిఫిన్ పెడుతున్నారమ్మా రండి అంటే వాళ్ళకి పెడతాను. ఓకేనమ్మా? వాళ్ళు కూడా మీ పేరు చెప్పుకుంటారు కదా, వాళ్ళు మీ ద్వారా వాళ్ళు వస్తే వాళ్ళు మీ పేరు చెప్పుకుంటారు అమ్మా. ఓకే, ఇంకొక 20 మందికైనా పెట్టాలని ఆశ మాకు. అదే ప్రార్థన చేసుకుందాం మరి. వచ్చి పర్లేదు అమ్మ, ఒకసారి అందరి కళ్ళు మూసుకోండి, మనం ప్రార్థన చేసుకుందాం. సర్వకృపానిధి, సర్వంతర్యామి, సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన మా ప్రియ పరమ తండ్రి, మీ పరిశుద్ధమైన శ్రేష్టమైన నామానికి వందనాలు ప్రభువా, స్తోత్రాలు చెల్లిస్తున్నాను దేవా. ఇదిగో ఈ పరిచర్య నీకు ఇష్టమైన పరిచర్య నాయన. ఇదిగో తండ్రి ప్రభువా, తల్లిదండ్రులు లేని వారిని, ఇదిగో తండ్రి విధవరాండ్రను తండ్రి ప్రభువా ఆదరించమన్నావు దేవానికి స్తోత్రాలు. ఇదిగో ఈ బిడ్డలకు ప్రతిరోజు ఆహారం పెట్టడానికి తండ్రి మీరు కృప చూపించి నడిపిస్తున్నారు దేవానికి స్తోత్రాలు నాయన. ఈ పరిచర్ని మీరు ఆశీర్వదించండి. ఇదిగో నేను ఇక్కడ చిన్న బిడ్డలు ఎంతగానో మరి శ్రమ పడుతూ ఉన్నారు. చిన్న బిడ్డలు చేస్తున్న పరిచర్ని మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను. వారిని జ్ఞాపకం చేసుకోండి. ఈ పరిచర్యకు సహకరిస్తున్న ప్రతి ఒక్కరిని మీరు దీవించండి ఆయన. ఎటువంటి అడ్డులు ఆటంకాలు లేకుండా ఇంకా అనేక మందికి మేము పెట్టడానికి ప్రవ్వా మీరు ద్వారాలు తెరవమని ప్రార్థన చేస్తూ ఉన్నాను ప్రవ్వా. ఇదిగో ఈ సమయంలో తండ్రి డాక్టర్ గారిని జ్ఞాపకం చేసుకోండి. డాక్టర్ గారికి మంచి ఆరోగ్యం, బలమును, శక్తిని దయచేయమని ప్రార్థిస్తున్నాను. ఆహారం తింటున్న నీ బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయమని, ఇంకా అనేక మందిని ఈ స్థలానికి మీరు నడిపించమని మహిమ, ఘనత, ప్రభావం మీకే చెల్లిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు నామమున ఈ ప్రార్థన మనం అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. వందనాలమ్మా. తినండి, తృప్తిగా తినండి. ఎప్పుడు మానొద్దు, ప్రతిరోజు రండి.